3 సంవత్సరాలు దేవుడి ప్రియ సంఘాన్ని ఎంతగానో కాపాడి ఆశీర్వదించి భద్రపరిచి కృపాక్షేమాలతో నింపి నడిపించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను. విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన దేవా, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు సహాయం చేశారు. పాడుకున్న పాటల్లో, ఆరాధనలో మీరున్నారు. వాక్య పరిచర్యలో మీరు ఉండండి నాయన. ఈ దాసులు పెద్దలు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు ప్రభువా. ఈ దినపు కూటాన్ని ఆశీర్వదించి ఈ 3rd యానివర్సరీ సందర్భంగా ప్రభువా సంఘానికి క్షేమాభివృద్ధి, సేవకుల కుటుంబానికి ఆశీర్వాదం, సంఘానికి దీవెన, మా అందరికీ మీ కృప విస్తరింప చేయమని, కరెంటును, మైకును, యాంప్లిఫైర్, సౌండ్ సిస్టమ్ నన్ను మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకోమని, మీ మహిమను మేమెవరూ తాకకుండా సహాయం చేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. రెండు చేతులు పైకి హల్లెలూయా. పిల్లల ఈరోజు 3rd యానివర్సరీ సందర్భంగా సందర్భం చర్చ్ మార్చి కోసం కనుక సంఘం అంటే ప్రభు దృష్టిలో ఎలా ఉండాలి, ఎలాంటి సంఘం కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, ఎలా ఉండాలని, తన సంఘం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ దినాల్లో మనం గమనిస్తే వాక్యం చెప్తున్న ఒకటి, సంఘాల్లో జరుగుతున్నది మరొకటి. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఈ అంచె దినాల్లో ప్రతి సంఘంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. పిల్లల ఎస్పెషల్లీ మనం ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మన అందరూ అందరూ వాక్యం వినాలి. మీ జ్ఞానం మీదే, నా జ్ఞానం నాదే అన్నవారందరూ హల్లెలూయా. లేదంటే మన అందరూ ఒకే జ్ఞానం అన్నవారందరూ హల్లెలూయా. అలా అయితే కనుక మీరంతా నాతో ఫాలో అవ్వాలి. వాక్యం చెప్పినప్పుడు వాక్యం తీయాలి. అది అయిపోయినప్పుడు మన సేవకులను చూసి వాక్యాన్ని వినాలి. నిద్ర వచ్చిందనుకో మధ్యలో వెళ్ళి బయటకు వెళ్ళి బాగుపడుకుని రావాలా. ఆమె నాకు తెలిసి ఎంతకి ఈ వేడికి ఎవరికి ఎంత రావాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. పిల్లల ఈ అంచె దినాల్లో ఎలా చర్చి ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, దేవుడు ఆశిస్తున్నాడు అనే మాటలు దేవుని వాక్యం వచ్చి జ్ఞాపకం చేస్తాను. చర్చ్ అనే మాట పాత నిబంధనలో ఎక్కడా లేదు, కానీ కొత్త నిబంధనలో రాయబడింది. సంఘము. సంఘము చాలా సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మన దేశంలో, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల సంఘాలు ఉంటాయి. యువజన, గిరిజన, మహిళ, రకరకాల సంఘాలు ఉన్నాయి కదా, విన్నారా? ఓకే. బట్ ఇప్పుడు నేను మాట్లాడబోయే సంఘం ఏంటో తెలుసా? అది యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. హల్లెలూయా. పిల్లల పెండు కుమార్తెకు సాదృశ్యంగా ఉన్న ఈ సంఘం
ఏ సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడో ఆ సంఘం కొరకు తిరిగి రాబోతున్నాడు. ఆ సంఘం ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘము అనే మాట గ్రీకు భాషలో నుంచి వచ్చింది, ఎక్లీషియా అనే మాటలో నుంచి. ఎక్లీషియా అన్నది ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే విమోచించబడిన గుంపు, రిడీమ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అమ్మ ఏంటా ఇంకా వాకింగ్ మొదలైన తర్వాత ఎవరు చదవకండి, కొంచెం జాగ్రత్త దేవుడు వాక్యాన్ని వినండి. ఎందుకంటే ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఎక్కువసేపు దేవుడు నేను ఎక్కువసేపు ఏం చెప్పను, కొంచెం సేపే. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే రిడీమ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే విమోచించబడిన ప్రజలు, రక్షణ పొందిన ప్రజలు, మారు మనసు పొందిన ప్రజలు. చాలా మంది చర్చ అంటే అది అంత ఒక ఆడంబరంగా పెద్ద గోపురం కట్టి చాలా పొడుగ్గా చక్కగా టేబుల్స్ వేసి ఏసీ. ఈ మధ్య చాలా మంది ఎంతో అతిశయపడుతున్నారు ఏసీ చర్చలు అంటారు. ఓకే, ఏసీ పెట్టుకోవడం తప్పని నేను అన్నగాని మాది ఏసీ చర్చ అంటారు. ఏసీ చర్చే అందులో ఏసీ ఉన్నా, ఏసీ లేకపోతే ఏసీ చర్చి ఏం ఉపయోగం? ఏసీ ఉందా లేదా అన్నది కాదు, చైర్లు ఉన్నాయా లేదా, టేక్ చైర్ ఉట్టుకోవచ్చు, ఆ టేబుల్స్ ఉన్నాయా అది కాదు, పెద్ద చర్చ్ కట్టామా అది కాదు, చర్చి పెద్ద పీక్ పెట్టామా, పెద్ద సీలు గంట పెట్టామా ఇది కాదు. ఇవన్నీ పెట్టడం తప్పని నేను అన్నగానే అది కాదు చర్చ అంటే. దేవుని దృష్టిలో సంఘం అంటే ఏంటో తెలుసా? మారు మనసు పొంది యేసు రక్తములో విమోచించబడిన ప్రజలే ఆ సంఘము. హల్లెలూయా. ఆ సంఘము ఆ మనుషులు చెట్టు కింద ఉన్న సంఘమే, పొట్ట మీద ఉన్న సంఘమే, టెంట కింద ఉన్న ఎక్కడున్నా సరే అదే ఆయనకి ఇష్టమైన సంఘము ప్రజలు. ఈ ఉదయకాల సమయంలో సంఘం ఎలా ఉండాలి అనే మాటలు ఒక 3-4 జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ ఈ మాట చదవండి, అపోస్తలుల కార్యముల గ్రంథము చదవండి. ఇప్పుడు ఆది సంఘం ఎలా ఉందంటే, ఆది సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ ఉందంట. చెప్పండి, ఏం పొందుతుందంట? క్షేమాభివృద్ధి అనే దగ్గర వన్ననేసి కింద ఉంటుంది చూడండి, కట్టబడుతూ ఉందంట. సంఘము కట్టబడుతూ ఉంది. సంఘము ఎప్పటికీ కట్టబడినది కాదు, కట్టబడుతూ ఉండేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము ప్రభు రాకడ వరకు కట్టబడుచూ ఉండాలి. దేనిలోని? ఈ స్ట్రక్చర్లో కాదు, ఆత్మీయ జీవితంలో. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కట్టబడుతూ ఉండాలి. దేనిలో కట్టబడుతుండాలంట? సమాధానము కలిగి ఉందంట. సంఘంలో ఏముండాలంట? సమాధానము. సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘంలో విశ్వాసులు, యవనస్తులు, చిన్నపిల్లలు, రకరకాల మనుషులు. చూడండి, జాలరి వలేస్తే చేపలు పడతాయి, రకరకాల చేపలు పడినట్లు సంఘంలో కూడా పిల్లల అన్ని వర్గాల నుంచి, అన్ని పరిస్థితుల్లో నుండి అన్ని రకాల మనుషులు మందిరంలో ఉంటారు. అదే సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయా జాతుల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా మనుషులు సంఘంలో ఉంటారు. వారి మధ్యలో ఏముండాలంట? సమాధానం. చెప్పండి, ఏముండాలన్నా? గాడ్స్ పీస్. సమాధానం అనగా సమాధానం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎక్కడైతే హ్యూమిలిటీ ఉంటుందో, ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో, ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ దేవుని సమాధానం ఉంటుంది. ఆమేన్. ఎక్కడైతే తగ్గింపు ఉండదో అక్కడ ఏముండదు? సమాధానం. దేవుని సమాధానం ఉండదు. ఎక్కడైతే విధేయత ఉండదో, కాపరి ఎడల, సంఘ పెద్దల ఎడల ప్రతి ఒక్కరు విధేయత, తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని సమాధానం అక్కడ ఉంటుంది. ఆమేన్. ఇక దేవుల్లో వారు కట్టబడుతున్నారంట, సమాధానం కలిగి ఉండెను. మరి ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణ. ప్రియ సంఘానికి ఉండాల్సిన దేవుని భయం. సంఘములో ఉన్న విశ్వాసులందరూ దేవుని భయం కలిగి ఉండాలి.
చెప్పండి, ఏముండాలి? దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రభు మమ్మల్ని చూస్తున్నాడు అని దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఈ దేవుని భయంలో సంఘము కట్టబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడుగా ఈరోజు సంఘము క్షమాభివృద్ధి పొందాలి, కట్టబడుతూ ఉండాలి. చూడండి, యోనా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దానిలో 20-21 కలిసి ముందు చదవండి. 20-21. ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములు మీరు కట్టుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. దేని మీద కట్టబడాలంట? అతి పరిశుద్ధమైన దాని మీద. మన పునాది పరిశుద్ధత అయి ఉండాలి. ఆమేన్. పిల్లరా, మొట్టమొదటి సంఘము ఎడిఫైడ్ చర్చ్, అంటే క్షేమాభివృద్ధి పొందుతున్న సంఘం. ఎడిఫైయింగ్ చర్చ్, కట్టబడుతున్న సంఘం. దేవుని బిడ్డలు సంఘంలో ఉన్న ఆత్మలు ఆత్మీయ విశ్వాసులు దినదినము కట్టబడాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ సంపూర్ణతలోనికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు మనల్ని పిలుస్తాడు. కట్టబడుతూ ఉండాలి, స్టెప్ బై స్టెప్. పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడింది, అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. ఎవరు? క్రమక్రమంగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి. కొంతమంది ఒకేసారి ఉన్నతమైన అనుభవాలకు వెళ్ళిపోతారు. అది అలాగే, అది నిలిచి ఉండదు. ఓ విపరీతమైన భక్తి చూపించేస్తారు ఒకేసారి. అది కాదు, కొంచెం విధేయత చూపిస్తూ ఎదుగుతూ, ఆత్మలో ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, ఎలా ఉండాలంటే సంఘం నీతిమంతుడు ఇంకను నీతిమంతుడు. చూడండి, 22వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగా ఉండలేము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండలేము. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలా, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు ఉండాలా. యథార్థత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. యథార్థత కలిగిన వాడు ఇంకా యథార్థతలో ఎదగాల, ప్రభుకి ఇచ్చటలో ఇంకా ఎదగాల, ప్రభుత్వం గడిపేవారు ఇంకా గడుపుతూ ఉండాలా, కట్టబడుతూ ఉండాలి. ఎడిఫైయింగ్ చర్చ్, క్షమాభివృద్ధి నొందుచున్న సంఘము. చెప్పండి, అది అలా ఉండాలి. తొందరగా ఒక 3-4 చూపిస్తారు. రెండవ సంఘం ఎలా ఉండాలి చూడండి. ఆ అపోస్తల కార్యగ్రంథంలోనే సంఘము ఎలా ఉండాలి. 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. అపోస్తలులు 4:31. లేదా దానికి ఎవరైనా కొంచెం ఎవరో ఎక్కడ చదువుతున్నట్టు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఆది సంఘం గురించి రాయబడింది ఏంటంటే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఆది సంఘము, ఎర్లీ చర్చ్ ప్రార్థన చేసే సంఘముగా ఉన్నది. ప్రేయింగ్ చర్చ్. మొదటిది ఎడిఫైయింగ్ చర్చ్, అంటే క్షమాభివృద్ధి పొందుచు కట్టబడుతున్న సంఘం. రెండవది ప్రార్థన చేసే సంఘము. చూడండి, అదే అపోస్తల కార్యగ్రంథంలో
12వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే అపొస్తలుల 12వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఒకసారి. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడను. ఎలా ప్రార్థన చేసిన సంఘం చెప్పండి. పేతురు చెరసాలలో ఉన్నాడంట. సంఘం ఏం చేస్తుంది? ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా వెళ్ళి గంటలేసి ప్లే కార్డులు పట్టుకొని ధర్నా చేయించుంటాను సంఘం. అవునా? పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? 3 వికెట్లు పడిపోయాయి. ఇప్పుడు 3 వికెట్లు పడిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్ వైపులో ఎన్ని వికెట్లు పడిపోతాయో తెలియదు. ఉన్నాయమ్మా. దేవునికి స్తోత్రం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. పేతురు విడుదల పొందే వరకు ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. పిల్లల ఒక ఇంట్లో మరి ఆ ఇంట్లో మారుపేరు వ్యవహారం ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. పిల్లల సంఘం చేసిన ప్రార్థనకి ప్రభు తన దూతను పంపించాడు జైల్లోకి, చెరసాలలోకి. సంఖ్యలు విడిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి. దేవత అంటే లే పేతురు అంటే లేచాడు. పేతురు అనుకున్నట్టు కళ ఏమనుకుంటున్నాడు, నిద్రలో ఏదో జరుగుతుంది అనుకున్నాడు. కానీ అది ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. నేను వెనకాల వచ్చి అన్నాడు దేవదూత. పేతురు గారు దేవదూత వెనకాల మనుషులు వెళ్ళిపోతారు. వెళ్తుంటున్నట్ట తలుపులు వాటంతటవే తెరవబడుతున్నాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి కావలి 2వ కావలిని దాటి పట్టణమును పోవు. దానంతటా అదే వారికి తెరుచుకొనును. వారు బయలుదేరి పేతురుకి తెలివి వచ్చి చెప్పండి. దేవదూత అనేది నాన్నగారు రామయ్య అన్నది. దేవదూత అన్నది పేతురు వెళ్తుంటే ఇనప తలుపులు పెద్ద డోర్స్ అన్ని ఎవరైనా ఓపెన్ చేస్తున్నాడా వాటంతనే ఓపెన్ అయిపోతున్నాయా? చూడండి, విశాఖపట్నంలోని, హైదరాబాద్లోని, మరి పాతపట్నంలోని నాకు తెలియదు కానీ కొన్ని షాపింగ్ మాల్స్ లో మనం ఇలా వెళ్ళగానే డోర్స్ సెన్సార్ ద్వారా ఓపెన్ అయిపోతుంటే ఎవరు ఓపెన్ చేయకుండానే. ఈ టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నాం. ఈ టెక్నాలజీ 2000 సంవత్సరాల క్రితం పేతురు గారు ఆల్రెడీ వాడేశాడు. చెప్పండి, బైబుల్ ఎంత అడ్వాన్స్ ఉందో తెలుసా మీకు? వాటంత దేవత రావడం, సంఖ్యలో ఊడిపోవడం, డోర్స్ ఓపెన్ అయిపోవడం, బయటికి రావడం, ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? సంఘము చేసిన ప్రార్థన. ఈరోజు దేవుని సంఘంలో, దేవుని మందిరంలో రాజకీయాలు ఉండకూడదు. దేవుని మందిరంలో ఎలక్షన్లో కలెక్షన్లు ఉండకూడదు. దేవుని సంఘంలో కుతంత్రాలు జరగకూడదు. దేవుని సంఘంలో ప్రార్థన దూపం పరలోకానికి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఆమేన్. అందులో ప్రార్థన జరగాల. అందుకే దావీదు అన్నాడు కదా, నేను ప్రార్థన చేయడం సాయంకాల దైవేచ్ఛమనే ఉండాలి. దైవజనులు బిడగా అబ్రహాం గారి దగ్గర నుంచి బిడగా మరి పాత నియమంలో అంతా మనం చూసినప్పుడు దేవుని దాసులు బలిపీఠాలు కట్టారు. బలిపీఠం అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. అబ్రహాం బలిపీఠం కట్టాడు, నోవహు బలిపీఠం కట్టాడు. బిడగా యాకోబు, ఇస్సాకు, యాకోబు, ఏలియా, మోషే, ఈ దైవజనులంతా బలిపీఠాలు కట్టారు. బలిపీఠాలు కట్టినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ దేశమంతా ప్రజలందరూ నేషన్స్ ఒకేసారి రక్షణ పొందైపోయారు. హల్లెలూయా. సంఘంలో ప్రార్థన నిత్యము కొనసాగాలి. అందుకే లేవి కాలంలో, నిర్గమకాండంలో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. దేవుని మందిరంలో ప్రార్థన ఎప్పుడు ఆగిపోకూడదు. ప్రార్థన జరగాల. అందరూ ప్రార్థన చేయాలా, అందరూ ప్రార్థన పరులుగా మారాలా. అలాంటి సంఘం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ దినాల్లో ప్రేర వ్యర్థమైన మాటలు ఎక్కువైపోయాయి.
పాటలు ఎక్కువైపోయాయి. మాటలు పాటలు ఉన్నాయి కానీ ఏం లేదు, మాటలు లేదు. ఒకసారి చర్చ వాకి చెప్పడం హాస్పిటల్ మీరు కరెక్ట్ సాయంకాలం మీటింగ్ నాకు వాక్ ఏంటంటే కదా మా మామూలుగా జనరల్గా ఒక 8 వేసుకోండి అంతేనా. అసలు పంపుకున్నట్టు ఎవడేం మాట్లాడలేదు. అదే టైం అయిపోయింది అదా నీ బాధ. అదే అందరూ హ్యాపీ కదా. ఓకే, మరొక 15-20 నిమిషాల్లో మేము వదిలేస్తాను. పర్వాలేదా? ఇంకో గంట చెప్పంటారా? ఉంటే బయటకు చెప్పండి అంటారు. నేను లోపల మాత్రం వదిలేండి బాబాయ్, ఇంట్లోకి వెళ్ళి ఏసీలు పడుకుని పోతాం. సాధారణంగా 8 గంటలకు వాక్యం ఇవ్వాలి కదండి. నాకు ఎన్ని గంటలకి ఇచ్చే తెలుసు, రాత్రి 12:30కి. దేవుని స్తోత్రం. ఏలా 12కి ఇచ్చేది అప్పటికి 40 పాటలు పాడేదా. 40 పాటలు పాడితే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు అంటారు. పాటలు పాడి 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 నిద్రపోయిన ఒకటే ఒక గుంపు, ఊసు ఆడుకున్నాడు ఒక గుంపు, మాట్లాడుకునే ఒక గుంపు, వాట్సాప్ చూసుకునేది ఒక గుంపు. ఇష్టం వచ్చినట్లు నాకు మైక్ ఇచ్చారు. ఇష్టపడే వాళ్ళు నాకు మైక్ ఇచ్చారు. నేను వాక్యం మొదలెట్టాను. లేదా ఇచ్చికెళ్ళిపోతున్నాను ఒక్కొక్కడికి. ఇది ఒక పేపర్ వచ్చింది కింద నుండి, ఒక పేపర్ గమనిక. మాస్టర్ గారు త్వరగా వదిలేండి, మాస్టర్ గారు కొంచెం త్వరగా మీరు వదిలేస్తే తీసుకెళ్ళిపోతాం. ఏం లేదు అక్కడ, వాక్యం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడలేదు. మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. మన ఆత్మీయ నాయకులు దానిలే గారు, దైవజనులు దానిలే గారు చెప్పేవారట, 3 పాటల కంటే ఎక్కువ పాడకూడదు ఆరాధన. 3 పాటలు, ఒక వాక్యం, చిన్న వాక్యం లేదు ఆరాధనలో. ఎక్కువసేపు ప్రార్థనలో, స్వపరీక్షలో ఎక్కువసేపు ప్రార్థనలో ఉన్న సంఘం ఆత్మలను రక్షించే సంఘంగా ఉంటది. ప్రార్థన చేసే సంఘం శక్తి కలిగిన సంఘంగా ఉంటది. ప్రార్థన చేసే సంఘం ఆత్మను రక్షించే సంఘంగా ఉంటది. ప్రార్థించే సంఘం ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటది. హల్లెలూయా. ప్రియుల స్త్రీలకు ప్రార్థన, యవనస్తుల ప్రార్థన, సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనే మన ఊపిరిగా మారాలి. ఆమేన్. ఒక దైవజనుడు ఏమంటే, ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని, సులువుగా సాతానికి దొరికిపోతాడు ప్రార్థన లేనివాడు. ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ ఇస్ ఎ పవర్ఫుల్ క్రిస్టియన్. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒక బలహీనమైన విశ్వాసి, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఒక బలహీనమైన విశ్వాసిని చూసట సాతానుడు కాళ్ళు వణుకుతాయంట. ఆమేన్. అనుకున్నాను కదా, ఇగో ఈ బండ మీద నా సంఘాన్ని, దీని మీద పాతాళంలోకి ద్వారములు కెనాట్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్. ప్రార్థించే సంఘముగా ఉండాలి, కట్టబడుతున్న సంఘముగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలా. సంవత్సరం వెంబడి సంవత్సరం నువ్వు ఎదుగుతూ ఉండాలా. హల్లెలూయా. రెండవది ప్రేయింగ్ చర్చ్. ఏ చర్చ్? ప్రార్థన చేసే సంఘం. నేను దీనిలో డీప్గా వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేను తొందరగా మూడో చర్చ ఎలా ఉన్నాను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక. అక్కడ ఇప్పుడు మనందరికి తెలిసిన ఎఫెసీయుల పత్రిక 5:25 చదవాలి. ఎఫెసీయులు 5:25. పురుషులారా చదువున్నాను. మీరును మీ భార్యను ప్రేమించుడి. చదువున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చదువున్నాను. అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగా దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. మహిమగల సంఘము చెప్పండి. ఏ సంఘం? మహిమగల సంఘం, వెలుగుతూ ప్రకాశిస్తున్న సంఘం వలె ఉండాలి. ఆమేన్. మచ్చ గాని చెప్పండి, ముడత గాని
కలంకము గాని అట్టిది ఏది లేని సంఘముగా, మహిమ గల సంఘముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దీనికి నేను పెట్టే పేరు ఏంటంటే హోలీ చర్చ్. ఏ సంఘం? పరిశుద్ధపరచబడిన సంఘం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి సార్. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా, కొరింథీయులో ఉన్న దేవుని సంఘము కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము. దేవునికి స్తోత్రం చెప్పండి కనుక. కొరింథీయులో ఉన్న సంఘమునకు అనగా చదవండి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారే. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పరిశుద్ధపరచబడితే చాలదు, భవిష్యత్తులో కూడా పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడ్డారు. ఆమేన్. పరిశుద్ధత. సంఘానికి ఉండాల్సింది ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత. మచ్చ గాని, ముడత గాని, కలంకం గాని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు కోరు. హోలీ చర్చ్. పరిశుద్ధత ఉందా సంఘంలో? సంఘంలో పాపం జరుగుతుందా? సంఘంలో పవిత్రత ఉందా? ఎప్పటికప్పుడు సంఘం పరిశుద్ధపరచబడుతూ ఉందా? యేసు రక్తంలో కడగబడుతూ ఉందా సంఘం? సాతానుడట వాడట కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలోనే ఒక మాట పౌలు గారు రాస్తాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 'Brother, దేవుని వాక్యంలో పౌలు గారు చాలా స్పష్టంగా ఈ మాట రాస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి సార్. దేవాశక్తితో చదువున్నాను. ఎందుకనగా అనగా సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా మోసం చేసి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి, క్రీస్తు ఎడల మనము కలిగి ఉన్న సరళత, క్రీస్తు ఎడల మనం కలిగి ఉన్న పవిత్రత నుండి ఎలాగైనా తప్పిపోతామేమో. సాతానుడు హవ్వను మోసం చేసినట్లు, ఆదామును మోసం చేసినట్లు మనం మోసం చేస్తాడేమని భయపడుతున్నాడంటే పౌలు గారు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నాడంటే ఆల్రెడీ యేసు ప్రభుతో మనకి ఏమైపోయింది? చెప్పండి. పెళ్లికి ముందు జరుగుతుంది. యేసు ప్రభుతో మనకి ఏమైపోయింది? ప్రధానమైపోయింది. ఇంకేం మిగిలి ఉంది? హల్లెలూయా. ఇంకేం మిగిలి ఉంది? పెళ్లి జరగాల్సి ఉంది, జరిగిపోతుంది త్వరలో. ప్రధానం అయిపోయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటి స్త్రీ గాని పురుషుడు గాని ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. చాలా జాగ్రత్తగా మాటల్లో, ప్రవర్తనలో, చూపులో, తలంపులో, క్రియల్లో కాపాడుకుంటూ. ఎందుకంటే నాకు ప్రధానమైంది దాంతో దానికి తోడు మనకు ప్రధానమైంది ఎవరుతోనండి? యేసు ప్రభుత్వం. స్తోత్రం చెప్పండి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రదానం చేశాడు మనల్ని. ఆ పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తు ఎడల మనం కలిగి ఉన్న సరళత, ఆ యోగ్యమైన ఆత్మీయ జీవితంలో నుంచి మనం తట్టుకోకుండా సాధారణ మోసం చేయడం. చూడండి, ఈ రోజుల్లో మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఏర్పరచబడిన వారు సైతం నక్షత్రాలు రావాలని అన్నాడు చూసారా? స్టార్స్, క్రైస్తవ ప్రపంచంలో ఉన్న స్టార్స్ అనేమైపోతున్నాయి. ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఏర్పరచబడిన వారు సహితం పడిపోతారు, మోసగించబడతారు. అలాంటి దినాల్లో ఉన్న మనం చాలా జాగ్రత్తగా అత్యంత పవిత్రతతో చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో ప్రేరగా మనం
ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. పిల్లల 12వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా చెప్పండి గట్టిగా, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని ఈ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన శరీరాలు దేవునికి ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలి. సేవ ఈ 5 దినాల్లో ఇంకెక్కువగా సమర్పించుకోవాలి సంఘము. నేను మూడు సంఘాలు చెప్పాను. మొదటిది క్షమాభివృద్ధి పొందుచున్న, రెండవది ప్రార్థన చేసే, మూడవది మహిమ గల పరిశుద్ధత కలిగిన సంఘం, హోలీ చర్చ్. దేవుని బిడ్డలమైన మనం. అందుకే పౌలు గారు అంటాడు, చచ్చిపోయే ముందు చివరి దినాల్లో అంటాడు తిమోతికి రాస్తూ, తిమోతి, నేను మంచి పోరాడను, నా పరుగు. అక్కడ 3 పాయింట్ చూడండి. నా విశ్వాసాన్ని, నా రక్షణను నేను, నా విశ్వాసాన్ని, నా పవిత్రతను నేను కాపాడుకున్నాను. తిమోతి, ఐ హావ్ కెప్ట్ మై ఫెయిత్ అంటాడు. మన భారతదేశ అపోస్తలుడు డాక్టర్ బీజేఎస్ దినకరన్ గారు, చాలా మంది ఉన్నారు, అందులో ఆయన ఒకడు ప్రార్థనపరుడు. ఏ మ్యాన్ హూ ప్రేస్ 24 days టుగెదర్ అని ఆయన గురించి సాక్ష్యం ఉంది. దినాలు తరబడి, గంటల తరబడి కాదంట, రోజులు తరబడి దేవుని సందులో గడిపే దైవజనుడు డాక్టర్ బీజేఎస్ దినకరన్ గారు. ఆయన చనిపోయేటప్పుడు తన కుమారుడు పాల్ దినకరన్ చేపట్టుకొని చెప్పాడట, పాల్, నేను ఎంత సేవ చేశాను. ఆయన ఆయనకు ఒక మాట చెప్తున్నాను, పాల్, నేను నా పరిశుద్ధతను కాపాడుకున్నాను. నేను దేవుని దృష్టిలోని, మనుషుల దృష్టిలోని నీతిమంతుడిగా ఉన్నాను. నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. మరొక తరం ప్రారంభించబడుతుంది. ఆ తరాలో దేవుని కొరకు రోషంగా జీవించే వాళ్ళు ఉండాలి. నువ్వు వారికి సారథ్యం వహించాలి. ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకున్నాను అని చెప్పి చనిపోయాడు ఆయన. Have you kept your faith? నీ విశ్వాసాన్ని, నీ రక్షణను, నీ పవిత్రతను, నీ సాక్ష్యాన్ని. ఒక దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు పారసీర్ లారీ అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ తర్వాత ఆయన లహరి కృష్ణగా మారాడు. మీరు వినే ఉంటారు. పారసీర్ లారీ ఆయన పేరు మొట్టమొదటిగా. ఆయనంట గొప్ప దైవజనుడు అంటండి. అవునా? ఇలా చేయబెడితే మాట్లాడు, ఇలా చేయబెడితే ఆ చేతి కింద ఎవరు వెళ్ళినా స్వస్థత పొందేవారటండి. ఆయన దగ్గర దినకరన్గా రక్షణ పొందేటంట. చూసుకోండి ఎంత గొప్ప దైవజనుడు. పారసీర్ లారీ. అయితే దేవుడు ఆయన వాడుకోవడం మొదలెట్టాడు. పారసీర్ లారీ గారిని దేశమంతా వాడుకున్నాడు. అమెరికా దేశానికి వెళ్ళాడు. అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి. అక్కడ ఒక అమెరికన్ అంట లారీ గారికి ఒక టీవీ గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఎప్పుడు 1960లో. అప్పుడు వరకు టీవీ ఉందా? టీవీ గిఫ్ట్ గా ఇచ్చాడ, VCR గిఫ్ట్ గా ఇచ్చాడంట. క్యాసెట్ పెట్టుకుని చూసారు. ఇవన్నీ మొత్తం సెట్ గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఈయనేమన్నా నా దినాల్లో నాకెందుకురా బాబు, నేను ప్రార్థన రాదన్నప్పుడు దేవుని సేవ చేస్తున్న నాకేందుకు అనకుండా తీసుకున్నాడంట. ఆ ఇంట్లో తెచ్చుకున్నాడంట. టీవీలో సీడీలు అన్ని వేసుకోవడం అలవాటు అయిందంట. ప్రార్థన తగ్గిపోయిందంట. దేవునికి దూరం అయిపోయాడంట. ఇంతకు ముందు గంట తరబడి ప్రార్థన చేసేప్పుడు ప్రార్థన మానేసి టీవీలో సినిమాలు అన్ని చూడడం మొదలెట్టాడంటండి. అక్కడికి భ్రష్టుడు అయిపోతే సాతానుడు ప్రవేశించాడు ఆయనలోకి. లహరి పారసీర్ లారీ గారు, నేను లహరి కృష్ణ, నేనే దేవుడు నేను మొదలెట్టాడు. భయంకరమైన దురాత్మ దూరిపోయింది. కొన్ని లక్షల మందిని పాడు చేసి నరకానికి ఆయన పోయాడు. ఆయనతో పాటు చాలా మంది నరకాడు. చూడండి, ఎలాంటి వ్యక్తినైనా పడగొట్టడానికి సాతానుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాల్లో చాలా భయముతో, దేవుని భయము చేత మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాము గాక.
గట్టిగా ఆమేన్. హల్లెలూయా. 3 చర్చలు. ఒకటి క్షమాపణ పొందుచున్న సంఘము. రెండోది ప్రార్థన చేయించున్న సంఘము. మూడోది పరిశుద్ధపరచబడిన పరిశుద్ధపరచబడిన సంఘం. 4వ టాపిక్ ముగిస్తాను. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ప్రియులారా, 4వ అధ్యాయము మొదటి మిమ్మును శోధించుటకు 12-13 వచనాలు. మీ ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతోనూ సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపేగో ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదకు నిలిచి ఉన్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు తన సంఘానికి రాస్తున్నాడు. ఏమో తెలుసా, మీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో అయిపోతుంది అనుకోవద్దు. శ్రమలలో సంతోషించండి. ఆమేన్. నిందలలో ఆనందించండి. అప్పుడు నిందలలో, శ్రమల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ తలల మీద, మీ హృదయాల్లో నిలిచి ఉంటాడు. దేవుని ఆత్మ మీ మీద ఉంటాడు. హల్లెలూయా. శ్రమ పడుతున్న సంఘం చెప్పండి. పెర్సిక్యూటెడ్ చర్చ్. ఈరోజు మన దేశంలో శ్రమ, హింస ఎక్కువైంది. ఏం కంగారు పడద్దు. శ్రమలలో సంఘం విపరీతంగా పెరిగిపోతుంది. గట్టి స్తోత్రం చెప్పండి. గట్టి శ్రమలలో, ఇబ్బందుల్లో సంఘం పెరిగిపోతుంది. శ్రమలో మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. ఆమేన్. ఈ శ్రమ వచ్చిందా? గుంపంతా కోసం ఒకసారి శ్రమ. కొన్నిసార్లు వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా శ్రమ వస్తుంది. నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ శ్రమలలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ఒంటరితనంలో ఉన్నావా? ఏం భయపడదు. శ్రమ రానివ్వు. అందుకే దావిదంటాడు కదా, శ్రమ రాకముందు నేను త్రోవ విడిచాను, శ్రమ కలిగిన తర్వాత నీ మార్గాల్లో అంటూ శ్రమ పడుతూ నాకు హల్లెలూయా. శ్రమ వస్తే విసుకుపోవు. శ్రమ వచ్చినప్పుడు బాధపడద్దు. రోగం వచ్చిందా బాధపడద్దు. నిందలు వచ్చే, ఆర్థిక సమస్యలు వచ్చే రానివ్వు. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకము నీ మీద దిగి వస్తున్న సమయంలో ప్రభు అంటారు కదా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అంటారు కదా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసారా? హల్లెలూయా. 12వ వచనం లేకపోతే 11-12వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి ధన్యులు ఏం చేయాలంట? నిందించి హింసించినప్పుడు, చెత్త పనులు పలుకున్నప్పుడు అంటే ఏం చేయమంటున్నాడు? అబ్బా సంతోషం. ఆ టైంలో ఎలా సంతోషించగలమండి? ఎలా ఆనందించగలం? మీరు ఆనందించండి, అప్పుడు మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలం అధికమైపోతుంది. మీ ప్రవక్తలను కూడా అలాగే హింసించారు. హల్లెలూయా. మీరేమి కంగారు పడద్దు. ప్రభు అన్నాడు, మీ పితరులను కూడా అలాగే హింసించారు. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలన మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ నేను మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది. నేను ఇచ్చే సంతోషం ఎప్పుడు మీ దగ్గర నుంచి తీసివేయలేడు. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మీరు దుఃఖపడితే రానివ్వండి, దుఃఖం రానివ్వండి, శ్రమ రానివ్వండి, ఇబ్బందులు, నిందలు రానివ్వండి. చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి మన భారతదేశంలో. సంఘము సిద్ధంగా ఉండాలి. మాట్లాడలేదు ఎవరు? ఆమేన్. ఆమేన్. సంఘంలో ప్రతి ఒక్కరు దేనికైనా
సిద్ధముగా ఉందుముగాక. ప్రాణం పోయిన అందుకే పాట, ప్రాణం పోయే వరకు నీతోనే ఉందా మాట వచ్చా మీకు? నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా ప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా ప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. రోజులు రాబోతున్నాయి. నీ ఉద్యోగం తీసేస్తాం, నీ బెనిఫిట్స్ ఆగేసుకుంటాం, నీ పిల్లలు తిరగలేమో, నువ్వు బయటికి రాని రకరకాల శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ప్రాణాపాయం వస్తుంది. అందుకే ప్రకటనలో ప్రభువు మాట్లాడాడు కదా, చూడండి 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం పవర్ఫుల్ మాటకి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచ్చిన తర్వాత 2:9. పదవచనం, ఇదిగో మీరు శోధించబడినట్లు 10 దినములు శ్రమ కలుగును. ఎప్పుడు వరకు ఉండాలంట? మరణము వరకు. అక్కడ 2 అనేసి చూడండి, 2 అనే ఫుట్ప్రింట్స్ ఉంది. మరణం వరకు అంటే ఏంటంట? ప్రాణాపాయం వచ్చినను. ఆమేన్. ప్రాణాపాయం వచ్చినను మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెడుగలవాడు వీరుడుగాక. హల్లెలూయా. ఇదిగో శ్రమ కలుగుతుంది, రానివ్వండి. శ్రమలో కూడా సహించి నిలవబడే సంగముగా, పెర్సెవరెన్స్ అంటారు దాన్ని, సహనము కలిగిన సంగముగా, భరించే సంగముగా, ప్రభు కొరకు ప్రాణం పెట్టే సంగముగా. ప్రాణం పోయినా, నిందలే వచ్చినా, కష్టాలే వచ్చినా, పిల్లల కొన్ని ప్రాంతాల్లో దైవజనులు, దేవుని సేవకులు పాస్టర్ గారిని చంపితే 10 లక్షలు అంట. పాస్టర్ గారిని చంపితే 10 లక్షలు అంట. సంఘ పెద్దను చంపితే 5 లక్షలు అంట. విశ్వాసం చంపితే 1 లక్ష అంట. పాస్టర్ గారు తల తీసుకురా అంటాడు. ఎవడో కట్టా తల. పాస్టర్ గారికి ఏ ఇల్లు కాల్చే, పాస్టర్ గారు కారు కాల్చే, పాస్టర్ గారి పిల్లలు కిడ్నాప్ చేసే, ఇలాంటి దినాలు రాబోతున్నాయి. వచ్చేసాయి, మన దగ్గర వస్తాయి. నేను ఈ మధ్యాహ్నం చెప్పాలనుకుంటాను,
చెవిగలవాడు వినును గాక. శ్రమ వచ్చిన, నింద వచ్చిన, కన్నీరు వచ్చిన, ప్రాణాపాయం వచ్చిన చివరి వరకు నమ్మకంగా ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకొని ఈ యానివర్సరీలో నుండి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. శ్రమను సహించే సంఘము. శ్రమను సహించే సంఘము. ఇంకో 3 సంఘాలు ఉన్నాయి కానీ టైం అయిపోతుంది. ఒకే ఒక సంఘం గురించి చెప్పి ముగిస్తాను. పర్వాలేదా? ఒకే ఒక సంఘం చివరి లాస్ట్. ఓకే, ముగించుకుందాం. గట్టి హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి సంఘం కోసం ప్రభు రాబోతున్నాడు? దశలోని రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనం గట్టిగా చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుకోబడదుము. చెప్పండి, ప్రభువుని ఎదుర్కొనుటకు. టైం అయిపోయింది. ఓర్ని పెట్టండి బాబయ్య. చెప్పండి, ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడుదుము. మేఘముల మీద అనే దగ్గర వందన ఇస్తుండే బైబిల్ ఉందా? మేఘముల అక్కడ ఫుట్ప్రింట్స్ లో నంబర్ 1 కింద చూడండి. మేఘముల యందు ఇన్ ద క్లౌడ్స్ అన్నది. ఇన్ ద క్లౌడ్స్ మేఘాలు వస్తాయంటే ఒకరోజు ఇప్పుడు మన కనపడుతూ ఈ మేఘాలు కాదు, ఈ మేఘాలు కొనిపోయే మేఘాలు. స్తోత్రం చెప్పండి కనుక. ఆ మధ్యకాలంలో నేను ప్రార్థన చేస్తుంటే ఇంగ్లీష్ లో ఒక స్వరం పడుతున్నారు. ఏమంటే క్లౌడ్స్ ఆర్ రెడీ అని. క్లౌడ్స్ ఆర్ రెడీ అంటే మేఘాలు సిద్ధంగా ఉన్నాయని నాకు స్వరం పడుతుంది. నాకు అర్థం అవుతుంది, ఇది క్లౌడ్స్ ఆర్ రెడీ. యువర్ వెహికల్ ఇస్ స్కార్పియో ఇస్ రెడీ, యువర్ బైక్ ఇస్ రెడీ అని అంటే రెడీ ఉందని అర్థం కదా. క్లౌడ్స్ ఆర్ రెడీ అంటున్నాడు. మేఘాలు సిద్ధంగా ఉన్నాయంట. ఎందుకు మేఘాలు ఎందుకు సిద్ధంగా ఉన్నాయి? ఎవరిని కొడుకు తీసుకోవడానికి. అదే ఆ సంఘం అంటే ఇంకొకరు ఎవరో ఉన్నారా? ఆ సంఘం నువ్వు లేవా? నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఏమి రాబోతున్నాయి? సంఘమును కొనుక్కోవడానికి మేఘాలు రాబోతున్నాయి. ఆ మేఘాల మీద మనం ఎగిరిపోబోతున్నాం. అదే నేను ఈ చర్చకి ఏం పేరు? ఫ్లయింగ్ చర్చ్ అని పెట్టాను. ఎగిరిపోయే సంఘం. మనం ఇక్కడ ఉండిపోయే సంఘము కాదు. మీరు కొంతమంది ఏమవుతుందంటే ఎగిరిపోతే నా ఇల్లు ఏమైపోతే, నా పొల్లు ఏమైపోతే, నా ఉద్యోగం ఏమైపోతే, బెనిఫిట్లు ఏమైపోతే, ఆ ఆన్సర్ మనకెందుకంటే ఎందుకు ఉంటే లేకపోతే యుగ యుగాల ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. ప్రభు కొరకు సంపాదించుకునేవాడు తగ్గడా, ప్రభు కొరకు వదులుకునేవాడు తగ్గడా? అందులో భాస్కర్ ఉన్నారు, నాయుడు గారు. ఆయన ప్రభు కొరకు ఉద్యోగాన్ని వదిలేసేస్తాయంట. ఆయన రిటైర్ అయ్యే టైం 1 లక్ష రూపాయలతో చేద్దాం అయినా వదిలేసినంత ఉద్యోగాన్ని. స్వాతంత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను నా డిగ్రీ సర్టిఫికేట్ యూనివర్సిటీలో వదిలేసానంతే. వదిలేసి అన్ని వదిలేసి ప్రభు కొరకు సర్వత్యాగ పరిత్యాగగా అనేక ప్రాంతాల ప్రభు కొరకు జీవించడానికి, ప్రకటించడానికి దేవుడు కృపను కలిగించాడు. హల్లెలూయా. మీరు చాలా మంది ప్రభు కొరకు చాలా వదిలేసారు, నాకు తెలుసు. మీ త్యాగము, మీ సహనము దేవుడు ఎరుగును నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ సంఘం ఏ సంఘం తెలుసా? ఎగిరిపోయే సంఘం. నేను చెప్తాను ఈరోజు, ఆ ఎత్తబడే సంఘంలో, ఎగిరిపోయే సంఘంలో నీవు ఉన్నావా? ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇది చచ్చిపోయేటమ్మా. బెరక ప్రార్థన మందిరంలో నువ్వు సభ్యుడు అయితే మంచిదే, కానీ ఎత్తబడే సంఘంలో సభ్యుడు
ఎత్తబడే సంఘంలో పాస్టర్లు, బిషప్పులు, దైవజనులు, సంఘకర్తలు, సువార్త గాయకులు, సేవకులు, నాయకులు, విశ్వాసులు, ఈ ఎత్తబడే సంఘంలో అందరూ ఎత్తబడాలని నేను కోరుకుంటున్నాను. ఆమె చెప్పండి. ఎవరు విడిచిపెట్టబడకూడదు. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంది కదా, విడువబడుట బహు భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ముద్రలు విప్పబోతున్నాడు, పాత్రలు వేయబోతున్నాడు, యాంటీ క్రైస్ట్ వస్తాడు, ప్రభు రాకడ తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు. భయంకరమైన హింస, శ్రమ, మరణము దొరకదట, పారిపోతాడ మరణం. ఎందుకు విడిచిపెట్టబడ్డానా? ఎందుకు నేను ప్రభుత్వం బ్రతకలేకపోయానా? ఎందుకు నేను పాపాన్ని విడిచిపెట్టలేకపోయానా? అయ్యో విడిచిపెట్టబడ్డానే, ఏంటి నా పరిస్థితి? నేరగేసి పట్టుకుంటారంట చాలా మంది. ఏం ప్రయోజనం ఉండదు. ప్రభు రాక సమీపంగా ఉంది, త్వరగా వస్తున్నాడు, దగ్గరకు వచ్చేసాడు ఆయన. సంగమా, నువ్వు సిద్ధపడాలి. పనికిరాని వారిని విడిచిపెట్టేసి, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టేసి, పట్టుకోవాల్సిన పట్టుకో, దేవునికి ఇష్టంగా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములో ఉండడానికి మనము సిద్ధపడుతున్నాము గాక. ఫ్లయింగ్ చర్చ్, ఎగిరిపోయే. నేను 5 సంఘాలు చెప్పిన తర్వాత చర్చ ప్రారంభం చేసుకున్నాం. మొదటి సంఘం కష్టపడుచున్న క్షమాభివృద్ధి పొందుతున్న సంఘం. రెండవది ప్రార్థించే. మూడవది పరిశుద్ధమైన మహిమ గల, హత్త, ముడత, డాగు, కళ్ళకు అలాంటిది కూడా ఏమిటి, అది కూడా లేని కాపాడుకుని ఆత్మీయతను కాపాడుకునే సంఘమా. నాలుగవది శ్రమలు సహించే. ఐదవది ఎగిరిపోయే సంఘం. ఈ విధంగా మనం ఉండాలని ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ విధంగా ఉండాలని తన రక్తం అంతా కార్చాడు. ఈ విధంగా ఉండాలని ముఖం మీద పిడిగుద్దులు కొట్టించుకున్నాడు. ఆ విధంగా ఉండాలని శరీరం అంతా గాయాలి. ఒకరిదొక్క 40 దెబ్బలు, కొరడా దెబ్బలు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పేద అవమానపరిచారు, నిందల పాలు చేశారు, ఆకాశానికి భూమికి వచ్చిన వేలాడు తీశారు. ఎందుకు భరించాడు తెలుసా? ఎందుకు సహించాడో తెలుసా? ఎందుకు సిలువై పడ్డాడో తెలుసా? ఎందుకు తిరిగి లేచాడు తెలుసా? నీవు నేను ఆ మహిమ గల సంఘంలో ఉండాలని, ఆ విధముగా మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించినట్లు ప్రభు మనందరికీ కృపను గ్రహించును గాక. ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడ్డ ప్రభు సిద్ధపరచును గాక. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు రెండు పైకెత్తండి. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తండి. తొందరగా ప్రాంతంలో 2 చేతులు 2 పైకెత్తి కళ్ళు మూసుకోండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక్కొక్కరిని దర్శించడానికి ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. పావులు స్వరం నీకు వినపడుతుంది. దేవుని పరిశుద్ధాత్మ స్వరం నీకు వినపడుతుంది. ఈ ఉదయం ఎందుకో దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎందుకో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నీ స్పందన ఏంటి? ఏమని స్పందిస్తావు? చెప్తావా ప్రభుత్వం? ప్రభా, పాపలో పడిపోయాను నాయన, నాయన జారిపోయాను నాయన, నాయన 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 నీకు దూరం అయిపోయాను నాయన, ప్రార్థనకు దూరం అయిపోయాను నాయన, కన్నీటి ప్రార్థనకు దూరం అయిపోయాను నాయన. తండ్రి చూపులు బాగోలేవు నాయన, నాయన తలంపులు బాగోలేవు నాయన, తండ్రి నా ప్రవర్తన బాగోలేదు నాయన. చేతులు 2 పైకెత్తి నోరు తెచ్చి ప్రార్థన చేయండి. అందరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రభు, ఎంతబడే సంఘం నన్ను ప్రభు, నాయన పడిపోకుండా నన్ను లేవనెత్తు ప్రభు. ఆయన ప్రార్థించే సంఘంగా చేస్తా. ప్రార్థన ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభు. యేసు నామములో ప్రార్థన ఆత్మ, ప్రార్థన అభిషేకం మన అందరికీ దిగవచ్చుగాక. అందరినీ మీ ఆత్మతో నింపు నాయన, అందరినీ పరిశుద్ధాత్మతో నింపు నాయన, అందరి దీపాలు వెలిగించు నాయన, అందరి బలిపీఠ కట్టాలి నాయన, ఎవరు భయపడకూడదు నాయన, శ్రమలు సహించే వారిగా సిద్ధపరచు నాయన, నీకు నిలబడే వారిగా చే ప్రభు. ఎంతబడే సంఘంలో నేను ఉండాలి ప్రభు. నోరు తెచ్చి కన్నీరు కలిసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలో
సంఘం ఎలా ఉన్నారు, ఎలాంటి సంఘం కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుడి మొత్తం మాట్లాడుతున్నాడు. మన దేవునికి సమర్పించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.